ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే అగ్నిలో నుంచి లాగినట్టు కొందరినైనా లాగాలి, కొందరినైనా రక్షించాలని ప్రియులారా. వాస్తవాలు గ్రహించలేకపోతున్నారు. సత్యాన్ని సమాధి చేసేశారు ఈ లోకంలో ఉన్నటువంటి సేవకులు, పాస్టర్లు అనుకునేటువంటి వాళ్ళు. సర్వోన్నతుడు, సర్వాధికారి, సమస్త సృష్టిని సృష్టించిన మనందరికన్నా తండ్రి అయినటువంటి దేవదేవునికి క్రీస్తు పేరటనే స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. అదేవిధంగా ఆయన మాటలు వినబడినటువంటి మాటలను హృదయంలో బదిలపరుచుకొని జాగ్రత్తగా పరిశీలనాత్మకంగా పరిశీలించి సత్యాన్ని గ్రహించగలిగేటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా విందాం. ఇప్పటి వరకు మనం 3 భాగాలు, యేసుక్రీస్తు దేవునితో సమానుడా అనేటటువంటి అంశంపై మనం 3 భాగాలు మాట్లాడుకున్నాం. ఇది 4వ భాగం. ఇందులో కూడా కొన్ని పాయింట్లు, ఒక 2-3 విషయాలు మనం ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని చేత కాపాడబడినాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని రక్షించాడు. దేవుని చేత యేసుక్రీస్తు ప్రభుల వారు రక్షింపబడ్డాడు, కాపాడబడ్డాడు. లేదంటే దేవుడే యేసు ప్రభును కాపాడాడు, రక్షించాడు అని చెప్పొచ్చు. సో ఆ విషయాలు పాత కొత్త నిబంధనలలో మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. పాత నిబంధన మొదటగా కీర్తనల గ్రంథంలో 20వ కీర్తన 6వ వచనం చూసినట్లయితే, యెహోవా తన అభిషక్తుణ్ణి రక్షించునని నాకిప్పుడు తెలియను. యెహోవా తన అభిషక్తుణ్ణి, దేవుని యొక్క అభిషక్తుడు ఎవరు? తన అభిషక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను, రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును అని అంటాడు. ఒకవేళ తన అభిషక్తుడు ఎవరో మీకు అర్థం కాకపోతే ఒక మాట ఇదే కీర్తనలో 2వ కీర్తన చూసినట్లయితే 3వ వచనంలో, భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడి ఉన్నారు అనేటటువంటి మాట ఇక్కడ మాట్లాడబడింది. ఇదే విషయం, ఇది ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభుల వారిదే అని చెప్పడానికి అపోస్తుల కార్యం 4:25 వచనంలో చూసినట్లయితే అక్కడ ఈ విషయాన్ని కోట్ చేశాడు. అపోస్తుల కార్యములు 4:25 చూసినట్లయితే 25-26లో, అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుని ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి అని అంటాడు. అధికారులను ఏకముగా కూడుకొని, ఇది 3వ కీర్తనలో 1-2-3 వచనాల్లో ఉన్నటువంటి మ్యాటర్ని ఇక్కడ కోట్ చేసి చెప్తున్నాడు. అంటే ఖచ్చితంగా దేవుని యెహోవా యొక్క అభిషక్తుడు ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు. అయితే యెహోవా యొక్క అభిషక్తుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారిని రక్షించేది దేవుడే అనేటువంటి విషయం పాత నిబంధన మనకు తెలియజేస్తా ఉంది. అది మాత్రమే కాకుండా 22వ కీర్తన 1వ వచనం మనందరికి బాగా సుపరిచితం. నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక, నా ఆర్త ధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. నన్ను రక్షింపక అంటే నన్ను రక్షించు అనే ఆర్తనాదం యేసుక్రీస్తు ప్రభువు వారే శిలువలో ఉన్నప్పుడు పలికినటువంటి మాట అన్న సంగతి మనందరికీ తెలిసే విషయం. సో యేసుక్రీస్తు ప్రభువు వారిని కాపాడింది, రక్షించింది దేవుడే. రక్షించమని యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా మొరపెడుతున్నది దేవునికే అనేటటువంటి విషయం మనకి ఇంకా అర్థమవుతుంది. అలాగుననే 31వ కీర్తన 5వ వచనం, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని అన్నది ఎవరు? 100% యేసుక్రీస్తు ప్రభువు వారు. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవా నన్ను విమోచించు వాడవు నీవే అంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని విమోచించింది ఎవరు అని అంటే దేవుడే అనేటటువంటి విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. అలాగనే 34వ కీర్తన 18 నుంచి చూద్దాం. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు మనకు అర్థం కావాలి. అనేకములు. వాటి అన్నింటిలో నుండి యెహోవా వానిని విడిపించును. వారిని అనట్లేదండి, ఇక్కడ వానిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నింటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఎముకలలో ఒక్కటి కూడా విరవకుండా యేసుక్రీస్తు ప్రభువు వారిని కాపాడింది ఎవరు అంటే దేవుడు. దేవుని చేత యేసుక్రీస్తు ప్రభువు వారు కాపాడబడినట్టుగా మనకు అర్థమవుతుంది ఇక్కడ. అలాగే యెషయా గ్రంథము 42వ అధ్యాయంలో 1వ వచనం చూస్తే ఎవరి గురించి మాట్లాడుతున్నాడో మనకు అర్థమవుతుంది. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను అంటున్నాడు. ఇది మత్తయి సువార్త 12వ అధ్యాయం 17 నుంచి 21 వచనాల వరకు మీరు చూడండి. ఇదే సందర్భం అక్కడ ఉంటుంది, రైట్? అలాగే ఇలా కంటిన్యూషన్కి వెళ్తే కిందికి 6 నుంచి చూస్తే, గుడ్డి వారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బంది గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవా నగు
నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను అంటున్నాడు. అంటే యెహోవానగు నేనే నిన్ను కాపాడి నా ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నేనే నిన్ను నియమించాను, నేను కాపాడి నియమించాను అని అంటున్నాడు దేవుడు. ఎవరి గురించి? యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి 100%. సో యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుని వలన కాపాడబడిన వాడుగా కనబడుతున్నాడు. అలాగే 49వ అధ్యాయము 8వ వచనం, ఇదే యెషయా గ్రంథం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తరమిచ్చి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితోను, బయటికి రండి అని చీకటిలోనున్న వారితోను చెప్పుచు, దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని అన్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి మాట్లాడుతున్నాడు. సో యేసుక్రీస్తు ప్రభువు వారిని కాపాడింది. ఎందుకు కాపాడాడట? బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితోను, బయటికి రండి అని చీకటిలోనున్న వారితోను చెప్పుచు, దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై, ఈ పని చేయుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగాను నియమించి తిని, నిన్ను కాపాడి అని మాట్లాడతాడు. సో పాత నిబంధన చెప్తున్నటువంటి విషయం, దేవుడే యేసుక్రీస్తు ప్రభువు వారిని కాపాడాడు, దేవుడే యేసుక్రీస్తు ప్రభువు వారిని రక్షిస్తాడు అని మనకు పాత నిబంధన చెప్తుంది. ఇప్పుడు మనం కొత్త నిబంధనలోకి వెళ్ళి ఆలోచన చేస్తే, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోతూ మొరపెట్టిన విషయం మనకు అనేక సార్లు యేసుక్రీస్తు ప్రభువు వారు దేవునికి తన జీవిత కాలంలో అనేక సార్లు ప్రార్థనలు చేసినట్టుగా మనందరికీ తెలుసు. పగలంతా పనిచేసి రాత్రంతా దేవునికి ప్రార్థన ఎందుకు చేశాడు? ఆలోచన చేయండి. ఎవరికి చేశాడు? ఇది మనకు అర్థం కావాలి. అలా ప్రార్థన చేసినప్పుడు ఆయన్ని కాపాడింది. ఆయన్ని ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు చంపేస్తే ఆయన్ని 3వ దినాన తిరిగి లేపింది మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనం. యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. దేవుడు ఆయనను లేపెను అంటాడు. తర్వాత ఇదే అధ్యాయంలో 32 చూసినట్లయితే, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము అని చెప్పేసి అపోస్తలులు మాట్లాడుతున్నారు ప్రియులారా. అదే విధముగా 3వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము అంటున్నాడు. అలాగే 26వ వచనం 3వ అధ్యాయం అపోస్తల కార్యంలో, దేవుడు తన సేవకుడిని పుట్టించి అని ఉంది. పుట్టించి అనే దగ్గర పైన 1 ఉంది, కింద లేపి అని ఉంది. సో దేవుడు తన సేవకుడిని లేపి, మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించడం వల్ల మేము ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపానని చెప్పాను. అంటే దేవుడు తన సేవకుడైన యేసును లేపి అనేటువంటి విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. తర్వాత 4వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే, పిల్లరా, మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వీడు స్వస్థత పొంది అని మాట్లాడుతాడు. అంటే నజరేయుడైన యేసుక్రీస్తును మృతులలో నుండి ఎవరు లేపారు అని అంటే దేవుడు లేపాడు అనేటువంటి విషయం ఇక్కడ మనకు తెలియపరుస్తా ఉంది. 5:30 ఒక్కసారి చూద్దాం. మీరు రానున వేలాడ వేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. తర్వాత 10వ అధ్యాయము 40వ వచనం చూసినట్లయితే 39 నుంచి చూద్దాం. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నింటికి మేము సాక్షులము. ఆయనను వారు మ్రానుల వేలాడదీసి చంపిరి, దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానలు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించెను అంటాడు. అంటే దేవుడు ఆయనను 3వ దినాన లేపాడు. యేసుక్రీస్తును 3వ దినాన ఎవరు లేపారంటే దేవుడు లేపాడు అనేటటువంటి విషయం ఇక్కడ కనబడదు. 13వ అధ్యాయము 30వ వచనం చూసినట్లయితే, అయితే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపాను అనుంది. 32వ వచనం చూసినట్లయితే దేవుడు యేసును లేపి అనుంది. 37వ వచనం చూసినట్లయితే 36, 37 కలిసి ఉంటాయి. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయిను గాని దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. దేవుడు ఎవరిని లేపాడు? యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు లేపాడు. తర్వాత 17వ అధ్యాయము 31 చూసినట్లయితే, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముట కొందరికి ఆధారము కలుగజేసి ఉన్నాడు అని మాట్లాడు. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6:14 అండి. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. దేవుడు ప్రభువును లేపెను. తర్వాత రోమా పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే,
అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని హృదయమందు విశ్వసించినడని నీవు రక్షింపబడదు. దేవుడే లేపాడు, దేవుడే లేపాడు అనేటటువంటి మాటలు ఇన్నెందుకు చూపించాను అంటే, ఇంకా ఉంది, చాలా ఉన్నాయి, కానీ ఇన్నెందుకు చూపించాను అంటే, నీకు నాకు మనకు రక్షణ కలగాలి అని అంటే, మనకు రక్షణ రావాలి అని అంటే, మనం రక్షణ పొందాలి అని అంటే, దేవుడే యేసు ప్రభును లేపాడు అని నమ్మాలి. మనం హృదయం ముందు విశ్వసిస్తేనే మనకు రక్షణ కలుగుతుంది అని చెప్పాడు. కాబట్టి అంటే ఇది అబద్ధమా నిజమా? 100% నిజమే కదా. అందుకోసమే కదా మనకు రక్షణ వస్తుంది. సో యేసుక్రీస్తు ప్రభువారిని కాపాడింది ఎవరు, రక్షించింది ఎవరు అని అన్నప్పుడు మనకు ఈ సందర్భానుసారంగా మొత్తం అర్థమవుతున్నటువంటి విషయం ఏంటి అంటే, దేవుడే యేసుక్రీస్తును రక్షించాడు, కాపాడాడు. ఇప్పుడు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, దేవుని చేత కాపాడబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు దేవునితో సమానుడు కాగలడా అని ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఒక్కసారి. అలాగనే ఇంకొక మాట చూపిస్తాను మీకు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి ఇక్కడ, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి అన్నాడు. ఇన్ని నాళ్ళు యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రార్థన ప్రార్థన ప్రార్థన, రోజంతా పనిచేసి, తెల్లారంతా పనిచేసి, రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉంటే, ఈ ప్రార్థన ఎందుకు చేశాడు, ఎవరికి చేశాడు, ఎందుకు చేశాడు? దానికి జవాబుగా ఇక్కడ ఏం చెప్పబడుతుంది? తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయము భక్తి కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అని రాయబడి ఉంది. ఒక్కసారి ఆలోచించండి పిల్లరా. దేవుడంటే భయం కలిగి, దేవుడంటే భక్తి కలిగి, ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువు వారు నెంబర్ 1 భక్తుడు దేవునికి అని చెప్పొచ్చు. భక్తుడు దేవునికి సమానుడా కాగలడా? ఒకసారి ఆలోచన చేయండి. అంత మాత్రమే కాకుండా తనను మరణం నుంచి రక్షించగల వాడెవరో యేసు ప్రభు తెలుసు. యేసు ప్రభును మరణంలో నుంచి రక్షించగలిగేది ఎవరో యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు. కనుకనే ఆయన యందు భయము భక్తి కలిగి ఎల్లప్పుడూ ఆ దేవునికి ప్రార్థన 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 చేస్తూ బ్రతికాడు. ఇదంతా ఉట్టిదే అంటారా? లేదంటే యాక్టింగ్ అంటారా? ఏదో మనకు మాదిరి చూపించడం కోసం అట్లా చేశాడని చెప్ప నిజం కాదంటారా? ఇది వాస్తవం కాదంటారా? ఒకసారి ఆలోచన చేయండి. ఆయన ఎలా ఇవన్నీ చేసినందుకు అంగీకరింపబడ్డాడట. ఒకవేళ ఏదైనా మిస్ అయ్యి ఉంటే ఒక్కసారి ఆలోచన చేయండి మీరు. ఏదంటే ఉట్టిదే అట్లా మామూలుగా ఏదో రాశాడు, అది వాస్తవం కాదది అని అంటారా? మీరు అనగలరేమో గానీ ఇది వాస్తవం. దీన్ని మనం అంగీకరించాలి. మహారోదనతోను కన్నీళ్లతోను తన్ను మరణం నుండి రక్షింపగలిగేటటువంటి ఆ దేవునికి, తను మరణం నుంచి రక్షింపగలిగేటటువంటి దేవునికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. అంత మాత్రం కాకుండా 8వ వచనంలో ఆయన కుమారుడై ఉండియు, దేవుడై ఉండియు కాదండి, కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను. దేవుడు విధేయతను నేర్చుకుంటాడా? ఆలోచన చేయండి ఒకసారి. దేవునితో సరి సమానుడు విధేయతను నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఇంతకుముందు 3rd పార్ట్ లో మనం మాట్లాడుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువు వారు బోధ కూడా నేర్చుకొని వచ్చాడు దేవుని దగ్గర. ఇక్కడ విధేయతను నేర్చుకుంటున్నాడు, విధేయతను నేర్చుకున్నాడట. విధేయతను నేర్చుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు కాగలడా దేవునితో సమానుడు? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా అన్ని బైబిల్ మొత్తం ఆలోచించి తీసుకోవాలి నిర్ణయం. ఒక్క వచనం చూసి కాదండి. ఎన్ని మాట్లాడుతున్నాను చూడండి ఒకసారి. ఎన్ని రిఫరెన్స్లు, ఎంత సబ్జెక్టు మాట్లాడుతున్నాను. యేసుక్రీస్తు దేవునితో సమానుడా కాదా అని చెప్పడానికి ఒకసారి మీరందరూ ఆలోచించండి. ఇవన్నీ వినండి వరుసగా. ఇంకొక పాయింట్ ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు తనంతట తాను అధికారి కాదు. సమస్త అధికారములు సమస్తము యేసుక్రీస్తు దేవుని వలన పొందుకున్నాడు, దేవుని వలన అధికారం పొందుకున్నాడు, దేవుని వల్లే సమస్తం పొందుకున్నాడు అనేటటువంటి విషయం యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఎన్నోసార్లు ఓపెన్ గా చెప్పుకున్నా కూడా మనం వాటిని పట్టించుకోవట్లేదు తెలుసా? మనం వాటిని ఖాతరు చేయట్లేదు. చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 27వ వచనంలో మంచి మాట చెప్తా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది, సమస్తమును అన్ని నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నవి అని చెప్తున్నాడు. తర్వాత ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రభువు వారు చివరిగా సిలువ ఎక్కే ముందు, సిలువ వేయబడే ముందు ఒక ప్రార్థన చేస్తాడండి. ఆ ప్రార్థన యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ చెప్పినటువంటి మంచి మాట ఏంటంటే, 17వ అధ్యాయము 8వ వచనం అండి, 7-8. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను, వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి. అపోస్తలులు నమ్మారు. ఏం నమ్మారట? దేవుడే యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు అని వాళ్ళు నమ్మారట. అది చాలా ఆనందంగా, ప్రశాంతంగా దేవునికి ప్రార్థన చేసుకుని దేవునికి చెప్పుకుంటున్నాడండి. నమ్మిరి గనుక 8వ వచనం, నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు అని ప్రార్థన. నాకు ఉన్నవన్నీ నీ వల్లనే కలిగాయి, అది ఏదైనా సరే, ఏమైనా సరే నీ వల్లనే కలిగాయి అనేటటువంటి వాస్తవం తెలియజేస్తాను. అంత మాత్రమే కాకుండా మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయి 3వ దినాన తిరిగి దేవుని చేత లేపబడిన తర్వాత ఆయన మాట్లాడుతున్నటువంటి మాట 28వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే ఏమంటాడంటే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారం ఇవ్వబడి ఉన్నది అంటే, తిరిగి లేచిన తర్వాత ఇవ్వబడి ఉన్నది అని చెప్తున్నాడు. ఎవరిచ్చి ఉంటారు చెప్పండి ఒక్కసారి? దేవుడు తప్ప ఇంకెవరైనా ఇవ్వగలరా? నాకు ఇవ్వబడి ఉన్నది అని మాట్లాడారు. ఈ విధంగా సమస్త అధికారములు, ఇంకా మాట్లాడాలి అని అంటే
కొంతమంది ఇంకొక వచనం చూపించి కంగారు పడుతుంటారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 26, 27 అండి. బాప్తిస్మ ఇచ్చి యోహాను దగ్గరికి కొంతమంది వచ్చి ఏం చెప్తున్నారంటే, వారు యోహాను వద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉండెనో నీవెవని గురించి సాక్ష్యం ఇచ్చితివో ఇదిగో ఆయన బాప్తిస్మం ఇచ్చుచున్నాడు, అందరూ ఆయన ఎదుకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి. అందుకు యోహాను ఇట్లా, నేను తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడును ఏమీ పొందనేరడు అని అంటారు. తనకు పరలోకం నుంచి అనుగ్రహింపబడాలి, అనుగ్రహింపబడకపోతే ఎవరు ఏమి పొందుకోలేరు అనేటువంటి వాస్తవాన్ని బాప్తిస్మ యోహాను గారు చెప్తున్నటువంటి విషయం. తర్వాత 5వ అధ్యాయం 26, 27, తండ్రి ఎలాగు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. తండ్రి ఎలాగైతే తనంతట తాను జీవం గలవాడు, ఆయన ఎవరు అధికారం ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ తనలా ఉండటానికి యేసుక్రీస్తుకి దేవుడు అధికారం అనుగ్రహించాడట. అంటే తనంతట తాను జీవము గలవాడే ఉన్నాడు, దేవుడు ఎలాగైతే ఉన్నాడో అలాగే అని చెప్పాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువు గారు తర్వాత ఇంకొక మాట ఏమంటారు తెలుసా? అది కూడా చూపిస్తాను మీకు. 6వ అధ్యాయంలో 57వ వచనం, అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చినంత మాత్రాన దేవునికి సపరేట్ గా తనంతట తాను జీవం గలవాడేమి కాదు, జీవం గలవాడుగా తనంతట తాను జీవం గలవాడుగా ఉండటానికి అధికారం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత కూడా యేసుక్రీస్తు ప్రభువు గారు మాట్లాడుతున్నటువంటి మరొక మాట 57వ వచనం 6వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు అంటే, జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నాను, తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. అది దాని భావం. ఇది మర్చిపోకూడదు. తండ్రి మూలముగానే నేను జీవించుచున్నాను అని మాట్లాడతాను, అంతే కదా. అధికారం ఇచ్చాడు అని అంటే ఆ అధికారము ఇచ్చిన వాడు అధికారాన్ని మరలా తీసుకునే అవకాశం ఉంది, అవునంతే కదంట. కాబట్టి అధికారం ఆయన ఇచ్చాడు అని అంటే ఆయన గొప్పోడు. అది ఇచ్చినవాడు గొప్పవాడు, పొందినవాడు కంటే ఇచ్చినవాడు గొప్పవాడు అనే విషయం మనకు అర్థం కావాలి. అలాగే 5వ అధ్యాయం 26 చూసాం, 27 ఒకసారి చూద్దాం. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించెను. ఈ విధంగా అనేకమైనటువంటి అధికారాలు యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుని వలన పొందుకున్నట్టుగా మనకు ఇక్కడ కనబడుతుంది. అలాగే అపోస్తలుల కార్యము 10వ అధ్యాయంలో కూడా ఒక మాట చూసుకుంటాం, 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెనన్నది దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థతపరచుచు సంచరించుచుండెను అని అన్నాడు. ఆఖరికండి మనకు అర్థం కావాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు భూలోకానికి వచ్చిన తర్వాత ఆయన చేసిన ప్రతి కార్యక్రమం కూడా అది దేవుని వలననే చేశాడు, దేవుడే యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా చేయించాడు అని చెప్పడానికి అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 22వ వచనం చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇశ్రాయేలు వారలారా ఈ మాటలు వినుడి, దేవుడు నజరేయుడకు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరిచెను, ఇది మీరే ఎరుగుదురు అని చెప్తున్నాడండి. చూసారా? అంటే ఇశ్రాయేలు వారందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు నజరేయుడుకు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను అన్నింటినీ దేవుడే చేయించాడు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా అనేటువంటి విషయం మనకు ఇక్కడ అర్థమవుతుంది పిల్లరా. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఎంత డిఫరెన్స్ ఉందో మీరు చూడాలి. సమస్త అధికారములు సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది అని అన్నాడు అని అంటే, ఎవరు అప్పగింపనవసరం లేనంతగా తనంతట తానుగా అధికారిగా ఉన్నటువంటి దేవుడు స్వతహాగా అందరి మీద అధికారి ఆయనకు ఉంది. అంటే అందరికంటే పైగా సుప్రీం, అందరికంటే పైగా ఉన్నటువంటి, అందుకోసం ఆయన మాత్రమే దేవుడు. ఆయన చేత అధికారం పొందినటువంటి వాడుగా యేసుక్రీస్తు ప్రభువు కనబడుతున్నాడు, సమస్త అధికారములు. అయితే ఈ సందర్భంలో మనమందరం తెలుసుకోవాల్సిన మరొక ప్రాముఖ్యమైనటువంటి సంగతి కూడా ఉంది పిల్లల. ఈ అధికారాలు ఎప్పటి వరకు ఉంటాయి? ఈ అధికారాలు ఎప్పటి వరకు? యేసుక్రీస్తు ప్రభువు వారికి దేవుడు అనుగ్రహించినటువంటి అధికారాలు ఏవైతే ఉన్నాయో, దేవుని చేత యేసుక్రీస్తు ప్రభువు వారు పొందుకున్నటువంటి అధికారాలు ఏవైతే ఉన్నాయో ఎప్పటి వరకు ఉంటాయి? అది కూడా చూద్దాం. బైబిల్లో చెప్పింది, బైబిల్ మనకు ఆ విషయం కూడా తెలియచేసింది. కాబట్టి 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 23 నుంచి, ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు. ఫస్ట్ చనిపోయి తిరిగి లేపబడటంలో క్రీస్తు లేపబడ్డాడు, ప్రథమ ఫలం క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు, అంటే 2 రాకల్లో బ్రతికింపబడుదురు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే 24వ వచనంలో, అటు తర్వాత ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. అంటే ఈ అధికారాలంతా యేసుక్రీస్తు 2వ రాకడ వచ్చేసిన తర్వాత ఈ రాజ్యాన్ని, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు పరిపాలన చేస్తున్నటువంటి రాజ్యాన్ని తండ్రి చేతికి అప్పగించేస్తారు. అందుకోసమే దావీదు గారు కూడా ఎంత చక్కటి మాట చెప్తా ఉంటారు అని అంటే, దావీదు గారు చెప్పినటువంటి విషయాన్ని పేతురు గారు లేవనెత్తేసి అపోస్తలుల కార్యంలో ఎంత మంచి విషయం చెప్పాడు ఈ విషయాన్ని అని అంటే ఒకసారి చూద్దాం.
అపొస్తలుల కార్యం 2వ అధ్యాయము 32 నుంచి చూస్తే, ఈ యేసును దేవుడు లేపిన తిరిగి మేమందరం సాక్షులు అని చెప్పేసిన తర్వాత, కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానం తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని కుమరించి ఉన్నాడు. 34 వచనం, దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడు ఇట్లా నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాద పీఠముగా ఉంచు వరకు, ఎప్పటి వరకు? ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చోండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. ఎప్పటి వరకు అధికారం ఉంటుంది? ఎప్పటి వరకు అధికారం ఉంటుంది అనే విషయం ఇక్కడ పాత నిబంధనలోనే చెప్పేశాడు అనమాట. ఇది ప్రవచనం నెరవేరాలి కదా, నెరవేరాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరి వలన అధికారం పొందినవాడు అని అంటే, దేవుని వలన అధికారం పొందినవాడు. దేవుని చేత కాపాడబడినటువంటి వాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారిని కాపాడాడు, అది మనం చూసాం. యేసుక్రీస్తు ప్రభువు వారిని దేవుడు కాపాడాడు. దేవుని చేత కాపాడబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు దేవునితో సమానుడు కాగలడా? సమస్త అధికారములు దేవుని వలన పొందుకొని ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు దేవునితో సమానుడు కాగలడా? ఒక్కసారి ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభువు వారికి పైన అధికారిగా దేవుడు ఉన్నాడు. అదొక మాట నేను చెప్పి ఈ పాఠం ముగించేస్తాను. 1 కొరింథీ పత్రిక 11:3 చూస్తే, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. ఇంతకు శిరస్సు అంటే తెలుసా అండి మీకు అర్థం? ఇప్పుడు మనకు శిరస్సు క్రీస్తు, క్రీస్తుకు శిరస్సు దేవుడు అన్నాడు. శిరస్సు అంటే అర్థం ఏంటి? శిరస్సు అంటే ఇది దాని అర్థం, శిరస్సు అంటే అది దాని అర్థం అని నువ్వు నేను మనం చెప్పుకోవటం కాదు, కానీ బైబిల్ చెప్తేనే బాగుంటుంది. ఒకసారి ఆ వచనం కూడా చూపిస్తాను. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 16-17 వచనాలు చూద్దాం. సందర్భం ఏంటంటే, సమూయేలు గారు సౌలు గారితో మాట్లాడుతున్నటువంటి సందర్భం. సమూయేలు 16వ వచనం, సమూయేలు నీవు మాటలాడ పని లేదు, ఎందుకంటే నువ్వు తప్పు చేశావు, మాటలాడ పని లేదు. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినుమని సౌలుతో అనగా, సౌలు చెప్పమనేను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సు వైతివి, ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సు వైతివి, యెహోవా నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించను అన్నాడండి. అంటే శిరస్సు వైతివి అంటే రాజు వైతివి, రాజుగా అభిషేకించాడు. ఇప్పుడు చూద్దాం, ఇది కదా దాని అర్థం. శిరస్సు అంటే ఇప్పుడు మనకు రాజు యేసు ప్రభు, మనకు శిరస్సు యేసు ప్రభు అంటే మనకు రాజు యేసు ప్రభు. మరి యేసు ప్రభుకు శిరస్సు దేవుడు అని అన్నప్పుడు యేసు ప్రభువుకు రాజు ఎవరు? దేవుడు. యేసు ప్రభువుకు పైన ఒక రాజు ఉన్నాడు, యేసు ప్రభువుకు పైన ఒక అధికారి ఉన్నాడు అన్న వాస్తవం మనకు అర్థం కావాలి. కాబట్టి ఇద్దరు ఎలా సమానమవుతారు? ఎలా సమానం కాగలరు? ఒక్కసారి ఆలోచన చేయండి. మనకు పైన అధికారిగా యేసు ప్రభు ఉన్నాడు, మనం యేసు ప్రభుతో సమానం కాగలమా? కాలేము కదా. మనకు పైన యేసు ప్రభు ఉన్నాడు, కాబట్టి మనకు పైన ఉన్నటువంటి యేసు ప్రభుతో మనం సమానులం కాము. యేసు ప్రభుకు పైన ఉన్నటువంటి దేవునితో యేసు ప్రభు సమానుడు కాలేడు అనేటటువంటి వాస్తవం మనమందరం ఎరగాలి, తెలియాలి. మనకు ఈ వాస్తవాలు గ్రహించగలిగితేనే మనకు నిత్య జీవం, గ్రహించగలిగితేనే మనం. ఎందుకంటే ఒక మాట ఉంటుంది ఫైనల్ గా యోహాను సువార్త 17వ అధ్యాయంలో, తండ్రిని కుమారుణ్ణి ఎరిగిన వాడికి నిత్య జీవం. ఆయన ప్రార్థనలో, యేసుక్రీస్తు ప్రభువు తన ప్రార్థనలో చెప్పినటువంటి మాట 17వ అధ్యాయం 3వ వచనంలో, అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును, ఎవరి మాట మాట్లాడుతున్నది? స్వయాన యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతున్నాడు. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును, నీవు పంపించిన యేసుక్రీస్తును ఎరుగుటయే, తెలుసుకొనుటయే నిత్య జీవము. మరి తెలియకపోతే ఈరోజు మనం ఏమనుకుంటాం? అద్వితీయ సత్య దేవుడు అంటే ఈయన ఆయన, ఇద్దరు ఒకటే, ముగ్గురు ఒకటే, పోతారా పరలోకం? వస్తుందా నిత్య జీవం? ఎలా ఎరిగితే నిత్య జీవము యేసుక్రీస్తు ప్రభువు తన ప్రార్థనలు చెప్పాడు. కాబట్టి మనకు అర్థం కావాలి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, అగ్నిలో నుంచి లాగినట్టు కొందరినైనా లాగాలి, కొందరినైనా రక్షించాలని పిల్లలు వాస్తవాలు గ్రహించలేకపోతున్నారు. సత్యాన్ని సమాధి చేసేసారు ఈ లోకంలో ఉన్నటువంటి సేవకులు, పాస్టర్లు అనుకునేటువంటి వాళ్ళు. ఈ విషయాన్నంతా మీరు గ్రహించగలిగితే మనకు అర్థమే విషయం, యేసుక్రీస్తు ప్రభువు దేవునితో సమానుడు కాడు అన్న వాస్తవం, కాలేడు అన్న వాస్తవం కూడా మనకు అర్థం కావాలి. రైట్? అందరికీ వందనాలు.